హలో వివర్స్, నమస్తే అండి. కందిపప్పు బాయిల్ అవుతున్నాయండి. ఒక కప్పు ముందుగా నానబెట్టేసి గంట ముందుగా ఇప్పుడు ఈ విధంగా కుక్ చేస్తున్నామండి. ఇక ఇందులో మనం ఈ తోటకూర అండి, మన అందరికీ తెలుసు. ఈ తోటకూరని యాడ్ చేద్దామండి. ఈ తోటకూరతో ఇప్పుడు మనం ఈ కందిపప్పు తోటకూరతో తోటకూర పప్పు తయారు చేద్దామండి. కందిపప్పు బాయిల్ అవుతున్నాయి, అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసామండి. ఇక పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి అందులో యాడ్ చేసామండి. తోటకూరని ఈ విధంగా కట్ చేసి వాటర్లో కొద్దిసేపు ఉంచామండి. ఇక ఈ తోటకూరని కూడా వాటర్ ద్వారా తీసేసి వాటర్లో నుండి తీసేసి ఉడుకుతున్న పప్పులో యాడ్ చేస్తున్నామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. తోటకూర పప్పుని చాలామంది చేస్తారు, చాలా వెరైటీస్గా చేస్తారు. మేము కూడా మా వీడియోస్లో పెట్టున్నామండి. ఈసారి మరో వెరైటీగా ఈ పప్పుని తయారు చేస్తున్నామండి, అందుకని ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. కదండి, కందిపప్పు, పచ్చిమిర్చి పీసెస్, తోటకూర, పసుపు అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇక ఇప్పుడు మనం ఈ టమాటానండి, పెద్ద సైజు టమాటాని కట్ చేసామండి. ఇప్పుడు అందులో యాడ్ చేద్దామండి. 1 స్పూన్ ఉప్పు అండి, 1 స్పూన్ కారం అండి, కొన్ని రేఖలు చింతపండు అండి. ఇవన్నీ మిక్స్ అయ్యి ఇక బాయిల్ అవుతాయండి. తర్వాత పోపు పెట్టేసేటేమేనండి. మనం తోటకూర పప్పుని పోపు మసాలాలో యాడ్ చేసామండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా వీడియోని తప్పకుండా తిలకించండి. బై అండి.